హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. ఇది పావులులో శివాలయం అండి. ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది కదా, శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం వెనక పక్కనే ఉంటుంది. ఇది మీరు దర్శించుకున్న తర్వాత, చూసుకున్న తర్వాత మీరు ఇట్లా వచ్చేయచ్చు. ఇట్లా వచ్చేసి మీరు శివాలయాన్ని దర్శించుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇటుపక్క మీరు స్నానం చేయడానికి కూడా స్నానాలు కూడా ఉంటుంది. మీకు ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో లేడీస్ కానీ జెంట్స్ కానీ సపరేట్గా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు స్నానం చేసేసి అయినా కేస్ కానీ ఇలాంటి అయినా తల వెంట్రుకలు ఇవ్వడం కానీ చేసుకోవచ్చు. సో చాలా చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో పక్కనే అనమాట శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం పక్కనే శివాలయం ఉంటుంది. సో ఈ శివాలయంకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ కాళ్ళు చేతులు కట్టుకొని శుభ్రంగా కట్టుకొని మీరు ధ్వజస్తంభానికి మొక్కి సోమసూత్ర ప్రదక్షిణ చేయండి. అంటే సోమసూత్ర ప్రదక్షిణ అండి, ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను, 4-5 వీడియోల్లో. సో ఇట్లా ధ్వజస్తంభానికి మొక్కండి. సో శివాలయంలో వచ్చినప్పుడు సోమసూత్ర ప్రదక్షిణ కానీ చండీ ప్రదక్షిణ అంటారు. అంటే ఒక సోమసూత్ర ప్రదక్షిణ లేక ఒక చండీ ప్రదక్షిణ 30,000 ప్రదక్షిణలకి 30,000 ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుందని చెప్పబడింది. సో మీరు దయచేసి శివాలయంకి వచ్చినప్పుడు ఏ శివాలయంకి వెళ్ళినా సోమసూత్ర ప్రదక్షిణ కానీ చండీ ప్రదక్షిణ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ధ్వజస్తంభానికి మొక్కండి. ధ్వజస్తంభం దగ్గర మొక్కి ఇక్కడ నుంచి కుడివైపు తిరగండి. మీరు ఇక్కడ నుంచి కుడివైపుకి. సో ఇక్కడ బావి కూడా ఉంటుంది, చక్కగా బావి కూడా చాలా చక్కగా ఉంది, చూడవచ్చు అద్భుతంగా, వాటర్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చెప్తాను చూడండి. వచ్చిన వెంటనే మీరు ధ్వజస్తంభానికి మొక్కి ఈ నుంచి నేరుగా ఇట్లా తిరగండి. మీ కుడివైపుకి తిరగండి. తిరిగి సో అటుపక్క సోమసూత్రము లేదా శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత చూపిస్తాను. శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత సో ఏమైనా ఇలాంటివన్నీ విగ్రహాలు పెట్టుంటే దీని చుట్టూ వెళ్ళండి, లేకపోతే అటు సైడ్ నుంచి వెళ్ళండి, ఇబ్బంది లేదు. శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి జలం అంటే శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత వచ్చే జలధార వచ్చేటువంటి దారిని సోమసూత్రం అంటారు, లేదా చండీశ్వర స్థానం అంటారు, చండీ స్థానం అంటారు. ఇది అండి, ఇది ఇక్కడ ఒకవేళ మీరు చండీశ్వరుడు కానీ విగ్రహం లేకపోయినప్పటికీ ఇది అభిషేకం జలం వచ్చు దారి అంటారు. దీన్ని అభిషేకం వచ్చు దారి అంటారు. దీన్ని జలాభిషేకం అంటే శివలింగం వస్తుంది కదా, అందుకే దీన్ని అభిషేక జలధార అంటారు. జలధార దారి, అభిషేక జలధార దారి. ఈ దారిని దీన్ని సోమసూత్రం అంటారు. సో ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు కాబట్టి దీన్ని చండీశ్వర స్థానం కూడా అంటారు. ఓకేనా. సో ఇక్కడికి వచ్చి మీరు తిరిగి మరి ఇటు వెళ్ళొద్దు. మీరు ఇటు వచ్చారనుకోండి, ఇక్కడ నుంచి ధ్వజస్తంభం నుంచి తిరుక్కుని ఇట్లా వచ్చేస్తారు. ఇటు వచ్చేసి ఇక్కడికి వచ్చి చండీశ్వరికి మొక్కి, సో ఇక్కడ మొక్కిన తర్వాత తిరిగి మళ్ళీ ఇట్లా వెళ్ళొద్దండి, మళ్ళీ రిటర్న్ రావాలి. రిటర్న్ నేరుగా అటు తిరగండి, మళ్ళీ తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళండి. సో ధ్వజస్తంభం గుర్తుపెట్టుకుని, ధ్వజస్తంభం దగ్గర మీరు ఫస్ట్ పాయింట్ ఒకటి ఉంటే అలా మొత్తం 6 సార్లు మీరు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చారంటే 6వ పాయింట్, ఫస్ట్ పాయింట్ నుంచి 6వ పాయింట్ దగ్గర ఆగిపోవాలి. అది 3 ప్రదక్షిణ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఇట్లా వచ్చారు నెక్స్ట్ సెకండ్ ట్రిప్. ఫస్ట్ ధ్వజస్తంభం చూశారు, నేరుగా ఇట్లా వచ్చారు. చండీశ్వర స్థానానికి వచ్చేసి ఇక్కడ సోమసూత్రము, చండీశ్వర స్థానం అంటే జలధార అంటే అభిషేకం జలం వచ్చు దారి ఇది. సో ఈ చండీశ్వర స్థానం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడ నమస్కరించుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడికి వెళ్ళండి. మళ్ళీ రిటర్న్ వెళ్ళి ధ్వజస్తంభం నుండి నేరుగా రిటర్న్ తిరగండి. గుడి ప్రదక్షిణ చేయండి. చేసేసి నెక్స్ట్ ఇట్లా వచ్చేయండి, గుడి ప్రదక్షిణ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. ఎక్కడికి జలధార వచ్చే అభిషేకం వచ్చేదారి అంటే చండీశ్వర స్థానం, సోమసూత్ర స్థానం, చండీశ్వర స్థానం. ఇక్కడికి వచ్చేసి ఈ నుంచి నమస్కరించుకొని తిరిగి మళ్ళీ రిటర్న్ ఎన్నికి రండి. ఎన్నికి వచ్చేసి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసి మళ్ళీ ధ్వజస్తంభం నుంచి రండి. గుర్తుపెట్టుకుని ధ్వజస్తంభం ఎన్నిసార్లు మీరు టచ్ చేశారు, 6 సార్లు టచ్ చేసి ఆగిపోవాలి. మళ్ళీ ఇక్కడికి రండి, మళ్ళీ చండీశ్వర స్థానం దగ్గరికి వచ్చి మళ్ళీ నమస్కరించుకోండి, మళ్ళీ రిటర్న్ తిరగండి. మళ్ళీ రిటర్న్ తిరిగేసి మళ్ళీ ధ్వజస్తంభం మీదుగా మళ్ళీ తిరగండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మళ్ళీ చండీశ్వర స్థానం వచ్చేసి ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చి ఆగిపోయి మళ్ళీ నమస్కరించుకొని తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ గుడి చుట్టూ తిరిగి ధ్వజస్తంభం చుట్టూ వచ్చేసేయండి. ధ్వజస్తంభం చుట్టూ వచ్చేసిన తర్వాత అది 5వ సారి వస్తుంది. అప్పటికి నేరుగట్టు వచ్చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి అభిషేకం జలధార వచ్చే దారి దగ్గరికి వచ్చేసి అంటే చండీశ్వర స్థానం అంటారు, లేదా సోమసూత్ర స్థానం అంటారు. అందుకే ఎప్పుడైతే శివలింగాన్ని అభిషేకం చేస్తారో ఆ అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి జలధార మార్గాన్ని ఆ స్థానాన్ని ఈ చండీశ్వర స్థానం కానీ సోమసూత్ర స్థానం అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ లాస్ట్ ఫైనల్గా రౌండప్ వేసి నెక్స్ట్ చివరిగా ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అది 6వ సారి మీరు ధ్వజస్తంభాన్ని చూసినట్టు. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత అది పూర్తిగా 3 రౌండ్లు అయినట్టు, 3 ప్రదక్షిణ అయినట్టు. సో అప్పుడు మీరు ఇక్కడికి ధ్వజస్తంభానికి మొక్కేసేసి అప్పుడు మీరు నందీశ్వరుని మొక్కి ధ్వజస్తంభం నమస్కరించి
తర్వాత నందీశ్వరుని మొక్కండి. నందీశ్వరుని మొక్కేసి నెక్స్ట్ గుడిలోకి ప్రవేశించండి. ఇంకా దర్శనం తీసుకోండి, శివుని యొక్క దర్శనం తీసుకోండి. ఇదండి, ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసి ధ్వజస్తంభం నమస్కరించండి. తర్వాత మహానందీశ్వరుడు ఉంటాడు, మహానంది కానీ నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు విగ్రహానికి మీరు మొక్కి నెక్స్ట్ గుడిలోకి అంటే ప్రజెంట్ టైం అయిపోయింది కాబట్టి పూజారి గారు లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మీరు లేకపోతే ఒకవేళ లాక్ చేసింటే మీరు బయట నుంచి దూరం నుంచి వచ్చినప్పుడు సో బయట నుంచి మీరు స్వామివారికి నమస్కరించుకొని శివుని యొక్క దర్శనం చేసుకుని, దర్శనం కాకుండా నమస్కరించుకోండి సరిపోతుంది. గంటకు మోగించేసి అది విషయం. సో అట్లా మీరు గుడిలో ప్రవేశించాలండి, అది విషయం. ఇది ప్రదక్షిణ. ఇది దీని ఒక సంస్కృత ప్రదక్షిణ కానీ ఒక చండీ ప్రదక్షిణని 30,000 ప్రదక్షిణ చేసినట్టు పుణ్యం కలుగుతుంది, అది విషయం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. మహాశివుని దర్శించు విధానం చూడండి. నందీశ్వరుని తలపై కుడి చేతి బొటన వేలు చూడండి. నందీశ్వరుని తలపై కుడి చేతి బొటన వేలు ఒక పక్క, మిగిలిన నందీశ్వరుని తలపై అంటే ఇదే ఈ నందీశ్వరుని తలపై కుడి చేతి బొటన వేలు ఒక పక్క కుడి చేతి బొటన వేలు పెట్టుకోవాలి. సో మిగిలిన 4 వేళ్ళు మరి ఒక పక్క ఉంచి ఎడమ చేతితో నందీశ్వరుని తోక కదిలించుతూ ఎడమ చేతితో అంటే ఒక నందీశ్వరుని తలపై ఒక కుడి చేతి బొటన వేలు ఒక పక్క పెట్టి మిగిలిన 4 వేలు ఒక పక్కన పెట్టి మరో పక్క ఉంచి మిగిలిన 4 వేలు ఇట్లా పెట్టేసి ఒక పక్కన ఉంచేసి మరి ఒక పక్క ఉంచి ఎడమ చేతితో నందీశ్వరుని తోక కదిలించు హర 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 మహాదేవ, హర 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 మహాదేవ, హర 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 మహాదేవ అంటూ దర్శించేవాళ్ళు. ఇది మహాశివుని దర్శించాల్సినటువంటి పద్ధతిని ఇక్కడ తెలియజేయబడింది. ఇది ఇంతకుముందు దాంట్లో కూడా తెలియజేయలేదు. చూడండి, ఇట్లా చేయండి, ఇట్లా ప్రదక్షిణ ఇట్లా పట్టుకోండి, ఇట్లా పట్టుకొని మీరు ఇట్లా చూసి ఇట్లా తోకను కూడా ఆలోచన. నాకు పట్టుకోవాలంటే లేదు కాబట్టి ఇంకా నేనే సెల్ఫ్ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను వీడియో పాస్ చేసి చూసుకోండి. ఇట్లా తగలండి, ఇట్లా పట్టుకొని మీరు చూడండి, ఇట్లా పట్టుకొని చూడండి. అంటే ఇటు పక్క కుడి ఇంకో చేయి వచ్చేసి మీరు వెనక నందీశ్వరుని యొక్క తోక కదిలి చూస్తూ హర 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 మహాదేవ, హర 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 మహాదేవ, హర 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 మహాదేవ అని అనాలన్నమాట, అది విషయం. అదండి, అలా మీరు చేయాలండి. నందీశ్వరునికి ఇట్లా మీరు మహాశివుని దర్శించే విధానం ఇదని చెప్పారు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. సో తప్పకుండా దర్శించుకోండి. గుడి చుట్టూ ఇట్లా ప్రదక్షిణ చేయండి. చూపిస్తున్నాను. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అది. ఇది శివాలయం వచ్చేసి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. ఓకే, చూడొచ్చు మీరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. సో తప్పకుండా అందరూ దర్శించుకోండి. శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం. సో వెనక పక్కనే ఇది శివాలయం ఉంటుంది, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం. ఓకే, హర హర శంభో శంకర, హర హర మహాదేవ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది ఇటుపక్క గంగాదేవి ఉంటుంది, ఇటుపక్క గంగాదేవి దర్శించుకోవచ్చు. అటుపక్క వచ్చి శ్రీ అన్నపూర్ణాదేవి. అంటే ఇక్కడ శ్రీ గంగాదేవి అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఇది, దీని పేరు. సో అది విషయం చూడొచ్చు. గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం మీరు గమనించవచ్చు. ఇక్కడ శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం. సో అదండి, సో ఈ దేవస్థానం పూర్తి పేరు. సో చూడవచ్చు మీరు ఎవరెవరు దాతకు సహకరించిన వాళ్ళు మీరు వీడియో పాస్ చేసుకుని చూసుకోవచ్చు. సో ఇది శ్రీ అన్నపూర్ణాదేవి అంటే తలపేసేసేది కూడా ఇంకా బయట నుంచి నమస్కరించుకోండి. గంగాదేవి నమో నమః, శ్రీ అన్నపూర్ణాదేవి నమో నమః, తల్లి నమో నమః. వీళ్ళందరూ ఈ యొక్క గుడికి నిర్మాణానికి సహకరించిన దాతలు. మీరు వీడియో పాస్ చేసుకుని చూసుకోవచ్చు. సో అట్లా చుట్టుపక్కల ఉంటుంది బాగా, చాలా చక్కగా ఉంటుంది. సో ఇక్కడ చిన్న శివలింగం కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఇక్కడ పక్కన నవగ్రహాలు ఉంటాయి. దర్శించుకున్న తర్వాత వచ్చి మీరు నవగ్రహాలు దర్శించుకోండి. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యాయచ, సోమాయచ, మంగళాయచ, బుధాయచ, గురు, శుక్ర, శనిభ్యచ, రాహువే, కేతవే నమః. ఇట్లా మీరు ఈ స్తోత్రం తలుచుకొని మీరు నవగ్రహ చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. ఓకే, అది విషయం. ఇంత చాలా ప్రసిద్ధ స్థలము. ఇటుపక్క బయట అటుపక్క బావి కూడా ఒకటి చూడండి. బావి కూడా అక్కడ అటుపక్క ఉంది బావి. చాలా చక్కగా ధ్వజస్తంభం వెనక పక్క ఉంది. సో ఇటుపక్క చూస్తే ఏంటంటే కోనేరు వాటర్ అంత ఉంది. కోనేరు ఇది ఒకప్పుడు కోనేరు, ఇప్పుడు అంతా కొద్దిగా వాటర్ బాగాలేవు, పర్లేదు. అందరూ చాలామంది అక్కడ చూడొచ్చు. దిగేదానికి ఎన్ని ఉంటాయేమో, రూట్ లేదు.
ఇక్కడే మార్గం అయితే అందరికీ మెట్లు కూడా ఉండేటేమో. సో ప్రజెంట్ క్లోజ్ చేశారు దారి. ఇవ్వక ఓపెన్గా ఉన్న ప్లేస్. సో చెరువు అది. సో అట్లా మీరు ప్రదక్షిణ చేసుకోండి. సో ఇట్లా విఘ్న వినాయకుడు. సో సర్పంతో ఉన్న విగ్రహం చాలా చెప్పుకుంది. విఘ్నం ఓ నమో 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 విఘ్న వినాయక నమో నమో తిరుపతి మహా నమో స్తోత్రాలు. కేతు గ్రహ స్తోత్రం, రాహు గ్రహ స్తోత్రం చేసుకోవచ్చు. మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి. సో ఒకసారి చూపిస్తాను. సో శని గ్రహ స్తోత్రం ఇది చూసుకోవచ్చు. శుక్రగ్రహ స్తోత్రం, బృహస్పతి గ్రహ స్తోత్రం, గురు గ్రహ స్తోత్రం. సో కుజుడు అంటే అంగారక అంటే కుజగ్రహ స్తోత్రం, చంద్రగ్రహ స్తోత్రం, అదేవిధంగా సూర్యగ్రహ స్తోత్రం చూడొచ్చు మీరు. ఇది సమర్పించినామండి. ఇది ఎవరైతే మన దాతలు సహకరించారో వాళ్ళది. సో ఇది ఓకే అండి. సో ఇక్కడ యాగాలు చేసిన సో అదండి. సో అట్లా మీరు స్తోత్రాలు చదువుకోవచ్చు. అది ఏ విధంగా పఠించాలో, ఏ విధంగా మనం అనుష్ఠించాలనేది. సో ఇది ఇంకా బయటికి వెళ్ళే దారి. ఇటు ఒక జంట నాకు దగ్గర ఉన్నారు చూడవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇట్లా అక్కడ కాలు కడుక్కొని మీరు వెళ్ళండి దర్శనం చేసి. సో ప్రతి గుడిలోకి వచ్చేప్పుడు వెంటనే మీరు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు దర్శనానికి వెళ్ళండి. ధ్వజస్తంభం మొక్కేసి మీరు ప్రదక్షిణ చేసి సో మళ్ళీ తిరిగి ధ్వజస్తంభానికి ఫైనల్గా ఆరోసారి వచ్చిన తర్వాత సంస్కృత ప్రదక్షిణ కానీ చిన్ని ప్రదక్షిణ తర్వాత నందీశ్వరుని మొక్కేసి నెక్స్ట్ శివాలయానికి వెళ్ళి శిశువుని దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో అదండి. సో ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ లేకపోతే టెంపుల్స్ జర్నీ లైఫ్ ఏదో ఒక ఛానల్లో నా వీడియో అప్లోడ్ అవుతుంది. దయచేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా తెలియజేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ. శంభో హరహర దేవ నమో నమో, శంభో హరహర దేవ నమో నమో. నా బ్యాగ్ పెట్టుకున్నాను. ఓకే. సో ఇట్లా చూడొచ్చు. ఇటుపక్క నీకు ఇటుపక్క గంగాదేవి అని చెప్పాను కదా, ఇటుపక్క గంగాదేవి, అటుపక్క అన్నపూర్ణాదేవి, శ్రీ అన్నపూర్ణాదేవి. సో ఇది వచ్చి శ్రీ కాశీ స్వామి వస్తాను. ఓకే. శ్రీ గంగాదేవి నమో నమో. కాళ్ళు వస్తాను కొంటాను. శ్రీ గంగాదేవి నమో నమో. శ్రీ కాశీశ్వర స్వామి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ అన్నపూర్ణాదేవి నమో నమ. శ్రీ అన్నపూర్ణాదేవి నమో నమ. శ్రీ అన్నపూర్ణాదేవి నమో నమ. సో ఇట్లా మీరు గంట మోగం చేసి మీరు కోరుకున్న శరణ మాత్రం పొందండి. శరణ మాత్రం వేడుకోండి. సో భగవంతుని శరణ మాత్రం మనం వేడుకోవాలి. కోరుకులు తగ్గించుకోవాలి. అది అట్లా చేస్తే మనం వైకుంఠ ప్రాంతం పొందుతుంది. అది విషయం ఇట్లా పాస్ చేసుకోవచ్చు. సో ఇది కాశీ విశ్వేశ్వర దేవస్థానం. సో శ్రీ గంగా అన్నపూర్ణ సమితి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం.